హిందూ పురాణాల ప్రకారం శివుడికి అనేక పేర్లున్నాయి. మంజునాథ స్వామి, మల్లికార్జున స్వామి, పరమేశ్వరుడు, విశ్వేశ్వరుడు, భోళా శంకరుడితో మరెన్నో పేర్లతో ఈశ్వరుణ్ణి హిందువులు ఎంతో భక్తితో కొలుస్తారు. ఈ కైలాసనాథుని ఆరాధించేటప్పుడు అనేక మంది ముందుగా బిల్వ పత్రాలతో పూజించడం పూర్వకాలం నుండి కూడా ఆనవాయితీగా వస్తోంది. శివునికి ఎంతో ఇష్టమైన సోమవారం నాడు మారేడు చెట్టుకు గల బిల్వపత్ర ఆకులతో పూజిస్తే భక్తుల కోరికలన్నీ కూడా తీరుస్తాడని చాలామంది నమ్ముతారు. అసలు ఈ చెట్టుకు, బిల్వపత్ర ఆకులకు శివుడికి గల సంబంధం ఏంటి? మారేడు చెట్టు ప్రాముఖ్యత ఏంటి? ఇవంటే ఆ పరమశివుడికి ఎందుకు అంత ఇష్టం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. బిల్వపత్ర ఆకులను చూస్తే బ్రహ్మ, విష్ణు మరియు శివుడు అనే ముగ్గురు త్రిమూర్తులు ఉన్నారని అనేక మంది హిందూ భక్తులు నమ్ముతారు. అలాగే ఈ బిల్వపత్రాలలో ముందు భాగంలో అమృతం, వెనుక భాగంలో యక్షులు ఉన్నారు అని కూడా పురాణాల్లో చెప్పబడుతోంది. అందుకే ఈ మారేడు చెట్టును ఒక దైవంగా భావించి ఆ చెట్టును కూడా అనేక మంది హిందువులు కొలుస్తారు. హిందూ పురాణాల ప్రకారం ఈ బిల్వపత్ర ఆకులు శివుణ్ణి ప్రేమిస్తాయట. దీని గురించి మూలస్కంద పురాణంలో కూడా ప్రస్తావించబడింది. పార్వతీదేవి చెమట హనీమందార పర్వతం మీద పడినప్పుడు ఈ పవిత్రమైన మారేడు చెట్టు పుట్టింది అంటారు. పార్వతీదేవి చెట్టు యొక్క మూలంలో ఉంది. అందుకే ఈ చెట్టు ఆకులు శివుని అంతగా ప్రేమిస్తాయని పురాణాల్లో తెలపబడింది. బిల్వపత్ర ఆకులతో ఎంతో భక్తి శ్రద్ధలతో శివునికి పూజ చేస్తే భక్తుల కోరికలు త్వరగా నెరవేరుతాయని పండితులు కూడా చెప్తారు. హిందూ పురాణాల ప్రకారం శివుని యొక్క ప్రత్యేకత ఏంటనేది కూడా తెలుసుకుందాం. శివ అనే పేరులోనే ప్రత్యేకమైన అంతరార్థం దాగుంది. సి అంటే శాశ్వత ఆనందం, పురుషుల శక్తి అని. వా అంటే మహిళల శక్తి అని అర్థం. శివుడిని లింగ రూపంలో పూజించడం వల్ల ఆ వ్యక్తి తన జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని వేదాలే చెప్తున్నాయి. శివుడిని ఆరాధించే అనేక మంది భక్తులు శివాలయాల వద్ద బిల్వ మొక్కను ఎక్కువగా పెంచుతారు. బిల్వ చెట్టు శివుని రూపం అని కూడా చాలామంది నమ్ముతారు. బిల్వ ఆకులు 3 వేదాలని, వాటి కొమ్మలు ఉపనిషత్తులు, బిల్వపత్ర చెట్టు రాజు అని అనేక మంది హిందువుల నమ్మకం. అలాగే మారేడు చెట్టును ఆరాధిస్తే పేదరిక నుండి విముక్తి లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. శివుని పూజ కోసం బిల్వపత్ర ఆకులలో తెల్లని మచ్చలు ఉండకూడదు. అలాగే ఆకులు చిరిగిపోయి కూడా ఉండకూడదు. అలాగే ఈ బిల్వపత్ర ఆకుల మీద ఎలాంటి పురుగులు కూడా ఉండకూడదు. అందుకే శివుని పూజకు ఈ ఆకుల్ని తీసుకునేటప్పుడు వీటిని దృష్టిలో ఉంచుకోండి. బిల్వపత్రంలోని 3 ఆకుల నుండి వచ్చే శక్తి మనకు లభిస్తుందని పురాణాలే చెప్తున్నాయి. శివతత్వం ఆకుల చివరి నుండి వాతావరణంలోకి వ్యాపించి సానుకూల శక్తినిస్తుంది. శివునికి ఎంతో ఇష్టమైన సోమవారం నాడు కనుక బిల్వపత్రాలతోటి పూజిస్తే ఆ శివానుగ్రహం పుష్కలంగా లభిస్తుంది అంటారు. శివునికి బిల్వపత్ర ఆకులతో పాటు గంధపు చెక్క, పువ్వులు, పండ్లు, నువ్వులు వంటివి కూడా సమర్పించవచ్చు. అలాగే శివుని పూజ చేసే సమయంలో ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించండి. ఈ మంత్రం చాలా అంటే చాలా శక్తివంతమైనది. మారేడు చెట్టు ఎలాంటి వాతావరణంలో అయినా పెరుగుతుంది. ఈ చెట్టు కరువు కాటకాలతో సంబంధం లేకుండా ఎంతటి ఉష్ణోగ్రతనైనా తట్టుకుని పెరుగుతుంది. ఈ చెట్టుకు గల ఆకుల్ని కోసిన తర్వాత 7 రోజుల వరకు పాడైపోకుండా ఉంటాయి. మరి ఇంతటి పవిత్రత గల ఈ పత్రాలను శివలింగం సన్నిధిలో ఉంచితే వాటి పరిమళం ఔషధి తత్వాలతో భక్తులకు ఆరోగ్యాన్ని అందిస్తాయని పురాణాలలో చెప్పబడింది. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాలు మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.